Hello everyone. Today we have with us a person who had quit the job when he is in the group 2 position in order to prepare and in order to get a good life, right? And then with that motivation today he cracked group 1 and is now posted as is now acquired as administrative officer and lay secretary in the medical department, right? So now let us have a small interaction with Ramesh Garu. At the same time, let us felicitate him for his success. Congratulations, sir. Thank you, madam. Congratulations, Andy. Yes, sir, Inspiration thank to you. many actually. Yeah. Thank you, sir. You are actually behind my success. Thank you, madam. I'm follow up చేస్తున్నందుకు. Now we will interact with Ramesh Garu and we will know a lot of inputs on his preparation and his work-life balance and his motivation to continue the preparation. Right. So good afternoon, Ramesh Garu. Good First of all, afternoon, sir. congratulations on your success. Thank you, sir. Your institution also behind me in this success. Okay, Right. thank you for Civic Center to get this opportunity to crack as a Group 1 administrative officer. Definitely, Civic Center helped me a lot, particularly in DF interview and the main board mock interview also. I thank to the Civic Center, sir. Thank you for that, sir. And so first of all, మీరు ఆల్రెడీ గ్రూప్ 2 పొజిషన్లో చేస్తున్నారు. Yes, sir. చేసుండి ఆ జాబ్ని క్విట్ చేసి ప్రిపేర్ అయ్యి అండ్ గ్రూప్ 1 కొట్టారు. Yes, sir. మీరు గ్రూప్ 1 రిజల్ట్లో మీ పేరు ఉండగానే వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్? సార్ యాక్చువల్లీ నేను ఏదైతే గ్రూప్ 2లో సీనియర్ అకౌంటెంట్గా జాబ్ రిజైన్ చేయడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు యాక్చువల్లీ. అంటే దో ఇట్ ఈస్ ఫ్యామిలీ డెసిషన్, ఇంటిగ్రేట్ డెమోక్రటిక్గా డెసిషన్ తీసుకున్నా చాలామంది నెక్స్ట్ వస్తుందో రాదో అంటే గ్రూప్ 1 అన్సర్టెనిటీ ఉంటుంది కాబట్టి వస్తుందో రాదో అని చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏదైతే మనం సాక్రిఫైస్ చేసామో దట్ ఓకే, ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్, ఇబ్బంది ఏం లేదు, మంచిగా వచ్చింది, అనుకున్నది సాధించామని చెప్పేసి ఆ కష్టాన్ని ఆ రిజల్ట్ చేసిన తర్వాత ఏవైతే కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని అంతా మొత్తం నేను ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మర్చిపోవడం జరిగింది సార్. సో ఈ సక్సెస్ అనేది నిజంగా ఏవైతే మనం కష్టాలు పడి ఉంటామో ఇట్స్ ద బెస్ట్ సార్ యాక్చువల్లీ. ఓకే, రైట్. చేశాను. సో మీరు ఈ రిజల్ట్ చూసిన తర్వాత వేర్ డూ థింక్ మీరు చాలా చిన్నవి బాగా ఇవి బాగా చేసి ఉన్నాను, ఇది నాకు హెల్ప్ అయ్యింది నేను అచీవ్ చేయడానికి, కానీ ఆ చిన్నవి ఏంటివి అంటే మెయిన్స్లో ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, మీ ప్రిపరేషన్లో? సార్ ఇంతకుముందు ప్రిపరేషన్లో ఏం చేశానంటే అంటే బ్లైండ్గా కొన్ని మెటీరియల్స్ ఫాలో అయ్యేవాడిని. అయితే నాకు 2013లో ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో అప్పుడు కూడా నేను ఏం చేశానంటే ఏవైతే బయట మార్కెట్లో మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటాయో ఆ మెటీరియల్స్తో పాటు కొన్ని వాల్యూ ఎడిషన్స్ మనం చేసుకోవాలి సొంతంగా. అంటే ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, మనం ఏం రాస్తే సరిపోతుందని చెప్పేసి నేను ఓన్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కానీ డౌన్ టు ఎర్త్, పర్టికులర్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి డౌన్ టు ఎర్త్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ యాప్ ఏదైతే ఉంటుందో అదొకటి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ అండ్ ఎయిర్, వీటిలో నుంచి ఎస్ఏకి ఏదైతే సూట్ అవుతుందో ఎస్ఏకి ఆ కంటెంట్ అంతా నేను నాకు తగినట్టు అంటే ఎగ్జామ్లో ప్రాబబ్లీ ఏదైతే అడుగుతుండొచ్చో ప్రాబబ్లీ అని చెప్పేసి నేను దానికి తగ్గట్టుగా మోడిఫికేట్ చేసుకొని నేను ప్రిపేర్ అయ్యాను సార్. వాల్యూ ఎడిషన్ అనేది మన సైడ్ నుంచి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే కోచింగ్ సెంటర్ దే ప్రొవైడ్ స్కెలిటన్. ఆ స్కెలిటన్ని రిమైనింగ్ అంతా ఫుల్ అంటే మన సొంత నాలెడ్జ్తోనే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా నేనే ఫుల్ చేసుకోవడం జరిగింది సార్. సో ఇది నా సక్సెస్కి మెయిన్ కారణం. సో మీరు ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఆల్రెడీ ఎకానమీ ఫ్యాకల్టీ మీరు? ఎస్ సార్. రైట్, ఎకానమీ మీరు టీచ్ చేస్తున్నారు. అండ్ ఆ నోటిఫికేషన్ పడిన వెంటనే ఫస్ట్ మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యారా లేదా ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ రెండు కలిపి ప్రిపేర్ అయ్యారా? సార్ యాక్చువల్గా నాది మా ఎంసీఏ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ స్టూడెంట్ అని కాబట్టి నాకు సెకండ్ పేపర్ పెద్ద ప్రాబ్లమేటిక్గా అనిపించలేదు. సో నేను ఫోకస్ అంతా మెయిన్స్, ఆల్రెడీ నేను 3 టైమ్స్ ప్రిలిమ్స్ అంతా నేను కంప్లీట్ చేశాను కాబట్టి సో మెయిన్స్ అప్రోచ్ ఇక్కడైతే మెయిన్స్ నావైతే లూప్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయి మెయిన్స్లో అవి ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఎట్లా ర్యాంక్ సాధించాలని చెప్పి ఆలోచించాను సార్. బట్ ఇంటిగ్రేటెడ్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు ఈసారి ఎవరైతే 2008 to 2009-10 బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ దే డిడెంట్ గెట్ ప్రిలిమ్స్, ఎందుకంటే సెకండ్ పేపర్ టఫ్గా వేయడం వల్ల. సో అక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సెకండ్ పేపర్ చాలా టఫ్గా అనిపించింది. సో ఎవరైతే ఫ్రెష్గా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు సెకండ్ పేపర్ మీద ఫోకస్ పెట్టడం బెస్ట్ సార్, ఎందుకంటే సెకండ్ పేపర్ క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మేము క్రాక్ చేయగలమో, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రీవియస్గా రాసింటారో లేకపోతే మ్యాథ్స్ అవేర్నెస్ ఉంటే దే హ్యావ్ టు ఫాలో బోత్ జాయింట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అదర్వైజ్ దే ఫోకస్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ద prelims date 2-3 months before they should focus only on the prelims. Okay.
మీరు గ్రూప్ 1 ఒక్కదానికి గ్రూప్ 1 గ్రూప్ 2కే ప్రిపేర్ అయ్యేవాళ్ళ యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళ? సార్ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను సార్. 2014లో నేను మెయిన్స్ రాస్తాను. సో అయితే 2016లో మళ్ళీ అంటే 2016లో మళ్ళీ గ్రూప్ 2 రావడం, గ్రూప్ 2లో ఇమీడియట్గా సీనియర్ అకౌంట్గా జాబ్ వచ్చింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఓన్లీ గ్రూప్ 1 సాధించాలి, ఇటు హోమ్ స్టేట్లో ఉంటాం కాబట్టి గ్రూప్ 1 అయితే సక్సెస్ సాధిస్తామని చెప్పేసి ఐ ఫోకస్ మెయిన్లీ ఆన్ గ్రూప్ 1. అయితే గ్రూప్ 2లో కూడా సీనియర్ అకౌంటెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను, బట్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఫ్యామిలీకి అయితే కంపల్సరీ లీడ్ చేయాలంటే మనకు ఒక మంచి పొజిషన్ అయితే బేస్ అయితే ఉండాలి కాబట్టి ఆ బేస్ని ఆధారంగా చేసుకొని నేను గ్రూప్ 1కి కంపల్సరీ లైఫ్లో గ్రూప్ 1 అయితే ఏదర్ ఎనీ పోస్ట్ ఇన్ ద గ్రూప్ 1 సర్వీసెస్ రీచ్ కావాలని చెప్పేసి గ్రూప్ 1కే సీరియస్గా ఒక లైఫ్ టార్గెట్గా పెట్టుకున్నాను సార్ నేను. ఓకే. సో మీరు యూపీఎస్సీ రాశారు అండ్ గ్రూప్ 1 రాశారు. గ్రూప్ 1 2011 ఆ టైంలో కూడా రాశారు. ఎస్ సార్ రాశారు. రైట్. సో గ్రూప్ 1 అనేది ఆ స్థాయి ఎలా పెరుగుతూ వచ్చింది అండ్ యూపీఎస్సీ స్థాయికి గ్రూప్ 1 స్థాయికి ఏది ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టు అంటే ఏది టఫ్గా అనిపిస్తుంది? యూపీఎస్సీ ఈజ్ అల్టిమేట్లీ టఫ్ ఉంటుంది సార్, బట్ గ్రూప్ 1 కూడా ఇప్పుడు నవ్ డేస్ అంటే నేను 2011లో రాసిన నోటిఫికేషన్కి 2022లో రాసిన నోటిఫికేషన్కి చాలా డిఫరెన్స్ వస్తున్నాయి సార్. 2011లో దే రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ స్టేట్ ఇష్యూస్ ప్లస్ పర్టికులర్గా స్టాటిక్ క్వశ్చన్స్. 2022లో ఎగ్జామ్లో ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయిందంటే మనం సబ్జెక్ట్ అంతా చదివినా కూడా డైరెక్ట్గా ఒక్క క్వశ్చన్ కూడా మాకు మన గ్రూప్ 1 మెన్షన్ లేదు. ఎవరైతే సబ్జెక్ట్ని ఎవాల్యుయేట్ చేయగలుగుతారో అనలిటికల్గా ఎవరైతే రాయగలుగుతారో దే అచీవ్ ద సర్వీస్ ఇన్ 2022. అది మాత్రం నేను కంపల్సరీ గమనించాను సార్, ఎందుకంటే ఆ ప్యాటర్న్ అనేది డిఫరెంట్లీ చేంజ్డ్. ఇప్పుడు గ్రూప్ 1 కూడా ఓన్లీ సివిల్స్ ప్యాటర్న్, ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతారో లేకపోతే సివిల్స్ రేంజ్లో ఎవరైతే ప్రిపేర్ అవ్వగలుగుతారో దే కెన్ ఏబుల్ టు క్రాక్ ద గ్రూప్ 1 మెయిన్స్ నవేడేస్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు crack by the students who only restricted to the state services. They have to follow with on the lines of UPSC examinations. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే దీనికి గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ డెఫినెట్లీ చేంజింగ్ ద అంటే యాక్చువల్గా ఒక ఎగ్జామ్కి ఫాలో అయ్యే ముందు ట్రెండ్స్ ఎట్లా చేంజ్ అవుతుంది మనల్ని మనం ఆ ట్రెండ్కి తగ్గట్టు అడాప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. అడాప్ట్ కాకుండా దే డిడెంట్ కరెక్ట్ ఈవెన్ ఫిలిమ్స్ ఆల్సో. సో కొంతమంది ఫిలిమ్స్ నెగ్లెక్ట్గా తీసుకున్నారు, ఫిలిమ్స్ ఏమవుతుందో క్రాక్ చేద్దామని. అయితే ఫిలిమ్స్ పేపర్ చాలా థింక్ సెకండ్ పేపర్ ఎస్బీఐ పిఓ లెవెల్లో మ్యాథ్స్ ఇచ్చారు సెకండ్ పేపర్. సో అక్కడే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫిల్టర్ అయిపోయినారు మొత్తం. సో ఎవరైతే సివిల్స్ మెయిన్స్ ఆల్రెడీ మార్క్ టెస్ట్లు కానీ లేకపోతే ఆల్రెడీ ఒకసారి యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళకి మెయిన్స్ దే ఈజీలీ గో త్రూ ద మెయిన్స్ వాళ్ళు. సో అందుకని ఈసారి 2023లో మొత్తం ఇంటర్వ్యూస్లో మొత్తం ఒక 90% సివిల్స్ క్యాండిడేట్సే ఉన్నారండి. సో దాన్ని బట్టి చెప్పొచ్చు ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుందని చెప్పేసి. రైట్. సో మీరు ఆల్రెడీ ముందు మెయిన్స్ రాసున్నారు. మీరు ఇందాక చెప్పడం కూడా నేను మెయిన్స్ ఫోకస్ చేశాను, మెయిన్స్లో నా ఫాల్ట్స్ ఏంటో తెలుసుకుని ఆ ఫాల్ట్స్ని రెక్టిఫై చేసుకున్నారు. మీరు మీరు ప్రిపరేషన్ ఈసారి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఫాల్ట్స్ చిన్న ఫాల్ట్స్ ఏమున్నాయి, అది ఎలా ఓవర్కమ్ అయ్యారు? సార్ యాక్చువల్గా ఇంతకుముందు క్వశ్చన్ చూసినప్పుడు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో మొత్తం ఆ కంటెంటే రాసేవాడిని. అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, అతను మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పట్టించుకోకుండా జస్ట్ 2 pages నేను ఏం రాసేవాడిని, ఆ క్వశ్చన్లో ఏదైతే హెడ్లైన్ ట్యాగ్లైన్ లాంటిది ఏదైతే ఉంటుందో మొత్తం అదే రాసేవాడిని. అయితే ఈసారి ఒక క్వశ్చన్ సపరేట్గా ఒక డివైడ్ ఉంటాయి కదా, 10 marks క్వశ్చన్ 5 marksగా డివైడ్ ఉంటాడు. దానికి కరెస్పాండింగ్గా ఎంతైతే మ్యాటర్ వస్తుంది మొత్తం సపోజ్ 10 marksలో హాఫ్ ఆఫ్ ద పేజ్ ఫర్ 5 marks, రిమైనింగ్ పేజ్ ఫర్ 5 marks. ఈ 2 pages అంటే ఫస్ట్ పేజ్ ఫర్ 5 marks, సెకండ్ పేజ్ ఫర్ 5 marks. ఆ కంటెంట్ ఎగ్జాక్ట్లీ ఏది అడుగుతున్నాడో అదే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సార్. ఏదైతే మనకు అన్నెసెసరీ మ్యాటర్ ఏదైతే ఉందో అది సార్ నేను ఎక్కడ టచ్ కూడా చేయలేదు సార్. ఎగ్జాక్ట్ ఎగ్జామ్లో ఏం అడుగుతున్నాడు, మన దగ్గర ఉందా, ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలం అదొకటే చూసుకున్నా ప్రొడ్యూస్ చేసిన సార్. ఎగ్జాక్ట్లీ టార్గెట్ ఏదైతే ఉందో అదే చేసిన. రైట్. అండ్ దెన్ జనరల్ స్టడీస్ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు మీ వాల్యూ ఎడిషన్ కింద ఏం రాశారు? పాలిటిక్స్ సెపరేట్ వాల్యూ ఎడిషన్ ఉంటుంది, హిస్టరీకి సెపరేట్ వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా చేంజ్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉండాలి. బట్ అలాగే ఆన్సర్స్ కూడా కొంచెం ఎవాల్యూ అంటే ఇప్పుడు ఇదివరకు హిస్టరీ ఆన్సర్స్ అంటే ఓన్లీ అది యాజ్ ఇట్ ఈజ్ అదే రాసేసేవాళ్ళు. ఇప్పుడు అంటే కొంచెం ఎవాల్వ్ అవుతున్నారు. మీరు ఎలాంటి వాల్యూ ఎడిషన్ ఫాలో అయ్యారు ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి? ఎస్ సార్, యాక్చువల్గా మనకు జాగ్రఫీ తీసుకుంటే రీసెంట్గా అక్కడ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఏపీలో ఉండడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి కూడా మెయిన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో రీసెంట్గా అక్కడే శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు అక్కడ భోగంపురం ఎయిర్పోర్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో నేను దాంట్లో కరెంట్ ఇష్యూస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, నేను ఎయిర్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏపీలో ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల
అవి ఏ విధంగా ఏపీ ఎకానమీకి హెల్ప్ చేస్తాయని రాస్తూనే రీసెంట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్లీ భోగాపురంలో కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే కరెంట్ ఇష్యూస్ ఇలా యాడ్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా. అదేవిధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ ఈ 1.5 degrees టెంపరేచర్ పెరగడం వల్ల ఫ్యూచర్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమిటని చెప్పేసి క్వశ్చన్ అడగడం. అయితే ఎగ్జాక్ట్లీ 1 month బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు మనకు ఐపీసీసీ రిపోర్ట్ వచ్చింది సార్ యాక్చువల్లీ. సో ఆ ఐపీసీసీ రిపోర్టు ఎస్ వీ కెన్ గెట్ ఇన్ మనీ సోర్సెస్, బట్ నేను ఎక్కువ డౌన్ టు ఎర్త్ ఫాలో అవుతాను కాబట్టి ఆ ఐపీసీ రిపోర్ట్ చదివిన పాయింట్సే నేను ఇక్కడ నాకుండే నాలెడ్జ్ తోటి ఏదైతే స్టాటిక్ నాలెడ్జ్ ఉంటుందో ఆ స్టాటిక్ నాలెడ్జ్కి నేను ఐపీసీసీ రిపోర్ట్ ఉండే పాయింట్స్ని యాడ్ చేసి నా యొక్క ఆన్సర్ని కొంచెం ఎగ్జామ్ వరకు కొంచెం ఇంప్రెస్గా ఉండేటట్టు నేను ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ నౌ ఇప్పుడు ఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్. అండ్ దట్టు మీరు ఓవర్ ద టైం పీరియడ్ చూసుకుంటే ఎస్ఏ ఇప్పుడు ఇంకా చాలా డిఫరెంట్ టెక్నిక్స్తో రాస్తున్నారు చాలా సార్. సో ఈసారి మీరు ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తారు ఎస్ఏ రాయడానికి? యాక్చువల్గా నేను ఎక్కువ ఫోకస్ ఈసారి ఎస్ఏలో కొన్ని టాపిక్స్ పర్టికులర్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చేసింది సార్. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్ రాసేటప్పుడు నేను సింగిల్గా అంటే ఏదో ఒక బుక్ రిస్ట్రిక్ట్ కాకుండా ఇంతకుముందు న్యూ ఇండియా సమాచారంలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ పర్టికులర్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు వాళ్ళకు ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. సో అక్కడ డిఫరెంట్ ఉమెన్స్ సాధించిన విజయాల గురించి ఉంది, లేకపోతే ఉమెన్ పొజిషన్ కంపేర్ టు ద 1990s 2020లో 21st centuryలో ఉమెన్ ఎట్లా ఉన్నారు, 20th centuryలో ఉమెన్ ఎట్లా ఉన్నారు, 19th centuryలో ఉమెన్ ఎట్లా ఉన్నారు, ఫ్రమ్ బర్త్ టు డెత్ ఉమెన్ ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఎస్ అంటే 360 degrees అప్రోచ్ ఉండాలి కాబట్టి సో బర్త్ టు డెత్ వాళ్ళు చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంది, 19th centuryలో ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, 21st centuryలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఏం చేస్తే వాట్ ఆర్ ద స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ ద ఉమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్గా కానీ ఎకనామికల్ ఎంపవర్మెంట్, అన్ని ఎంపవర్మెంట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇట్లాంటివన్నీ. సో వీటన్నిటిని కోట్ చేస్తూ ఫైనల్గా ఒక ఇంప్రెసివ్గా ఇంకా ఫర్దర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఒక కంక్లూజన్గా తీసుకురావడం జరిగింది సార్. అంటే ఎస్ అంటేనే 360 degree అప్రోచ్ కాబట్టి సో నేను డిఫరెంట్ ఆస్పెక్ట్లో అంటే ఓవరాల్ 360 degrees అప్రోచ్లో ఎస్ఎన్ రాయడం జరిగింది సార్ యాక్చువల్లీ. ఓకే, రైట్. సో ఒక లైఫ్ సైకిల్ తీసుకుని లైఫ్ సైకిల్ ప్రకారం మీరు రాశారు. కంపల్సరీ సార్ లైఫ్ సైకిల్ ఉంటే ఆ లైఫ్ సైకిల్ ఎప్పుడు వస్తుందంటే వీ హ్యావ్ టు గో త్రూ ద డిఫరెంట్ బుక్స్. అట్లా అని చెప్పేసి బుక్స్ కనపడించిన బుక్స్ అని చదవడం కూడా మంచిది కాదు. డిపెండ్స్ ఆన్ ద జెన్యూన్ సోర్సెస్. మనకి ఏదైతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అది ఇచ్చిందే ఫైనల్ మనకు, న్యూ ఇండియా సమాచారంలో వచ్చిందే ఫైనల్ మనకు. సో దాన్ని మనం ఎవరు పర్టికులర్ రాంగ్ అని ఎవరు ఇంటర్ప్రిట్ చేయలేరు కాబట్టి దే ఆల్సో దే డోంట్ ప్రొవైడ్ యాజ్ ఏ సింపుల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఒక విశ్లేషణాత్మకంగా ఒక అనలిటికల్గా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మన అనలిటికల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ అనలిటికల్ పవర్కి ఇట్లా కొన్ని సోర్సెస్ మన పర్టికులర్గా ఒకవేళ మనకు కరెంట్ అఫైర్స్ చూసుకున్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అది చాలా అనలిటికల్గా ఉంటుంది సార్. కొన్ని ఆర్టికల్స్ చాలా అనలిటికల్గా ఉంటుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనలిటికల్ ప్లస్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చేవి ప్లస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే డేటా అనలిటికల్గా చేస్తూనే అనలిటికల్ ఒకటే సరిపోదు కాబట్టి దాన్ని సపోర్ట్ చేయాలంటే డేటా కావాలి. ఆ డేటా ఇక్కడ మళ్ళీ ఈ సోర్సెస్ నుంచి నేను కలెక్ట్ చేసి ఫైనల్గా ఒక మంచి గుడ్ డేస్ అని నేను ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఓకే, రైట్. సో మీరు ఒక ఎకానమీ ఫ్యాకల్టీ అండ్ ఎకానమీ పేపర్ని ఎలా రాశారు, వాల్యూ ఎడిషన్స్ ఎలా చేశారు, అండ్ దెన్ సోషియో ఎకనామిక్ సర్వే, ఎకనామిక్ సర్వే అని ఎంత ఇంపార్టెంట్ అవి ఈ రెండు చెప్పగలరా? సార్ యాక్చువల్గా నేను 2009 నుంచి 2022 వరకు సోషియో ఎకనామికల్ సర్వే అనేది నా ప్రాణం. అంటే అది చదవకుండా నేను ఎకనామిక్ సబ్జెక్ట్లకు వెళ్ళాను అసలు. అది చదివిన తర్వాతనే మళ్ళీ ఎకనామిక్లో ఏదైతే అప్డేట్ చేసుకోవాలో అక్కడ వెళ్తాను. సో నేను ఈసారి ఏమైందంటే యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఉండడం వల్ల డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అని మీరు ఎక్కడ ఏ బుక్లో కూడా మీకు మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ గురించి 10 మార్క్స్కి ఏ బుక్లో కూడా దొరకదు. సో అనలిటికల్గా అది మేము ఫ్యాకల్టీగా ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మన ఇంతకుముందు రఘురామ రాజన్ సార్ గారు వీళ్ళు ఆర్బీఐ గవర్నర్ వీళ్ళు ఆల్రెడీ మనకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు క్లియర్గా మేము ఏదైతే మానిటరీ పాలసీ అనౌన్స్ చేస్తున్నామో అది ట్రాన్స్మిట్ కావడం లేదు. ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్సిషన్ కావడం లేదు. సో బ్యాంక్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పేసి సో ఆ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఎటు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా కాబట్టి బ్యాంక్స్ ఎకనామీ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాబట్టి నేను అక్కడ నాకు యూజ్ అయింది బాగా. ఎందుకు వీళ్ళు బ్యాంక్స్ ఫెయిల్ అవుతున్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఏమిటి సేమ్ నాకు ఆ క్వశ్చన్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్ మనం అంటే ఒక సబ్జెక్ట్ని తరోగా చదవడం వల్ల ఒక అనలిటికల్ చదవడం వల్ల కంపల్సరీ ఈరోజు కాకపోతే రేపన్నా కంపల్సరీ ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందని అట్లా క్వశ్చన్ చూసినప్పుడు మిగతా క్వశ్చన్స్ కూడా ఒకవేళ దో ఇట్ ఈస్ అది మనకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు బట్ ఈ వచ్చిన పవర్ తోటి మిగతా క్వశ్చన్స్ కూడా మనకి మేనేజ్ మన మైండ్ ఆ టైంలో అట్లా ఇచ్చేస్తుంది బూస్ట్ ఇచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంకొందంటే ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో
ఎకనామిక్ సర్వేలో అయితే క్వశ్చన్స్ ఉన్నాయో అవి దాదాపు కవర్ అయినాయి సార్ ఈసారి మోస్ట్లీ. ఎకనామిక్ సర్వే చదవకుండా మీరు గ్రూప్ 1 ఎగ్జామ్కి వెళ్ళడం అంటే మీకు ఒక రాయొచ్చు, బట్ కంపల్సరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఎకనామిక్ సర్వే అనేది కంపల్సరీ మనకు అవసరం సార్. అది చదివిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్ళడం బెస్ట్ అన్నట్టు. పర్టికులర్గా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ క్లైమేట్ చేంజ్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఎకనామిక్ సర్వేలు ఇవ్వడం జరిగింది, నీట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి అచీవ్మెంట్స్ మనం చేయొచ్చు, ఇండియన్ ఎకానమీ పొజిషన్ ఎట్లా ఉంటుంది, ప్లస్ ప్రాబ్లమ్స్ ఏముంది, ఏ ట్యాక్సెస్ సబ్సమ్ జిఎస్టీలో సబ్సమ్ అయ్యాయి, స్టేట్ ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్, ఇవన్నీ ఎకనామిక్ సర్వేలు నీట్గా ఉన్నాయి సార్ మనకు. సో ఇవన్నీ చదివితే ఆటోమేటిక్గా మనకు మొత్తం వీ కెన్ మేనేజ్ ద ఎకనామీ పేపర్ సింపుల్లీ వితౌట్ ఎనీ టెన్షన్. ఓకే, సో ఎకానమీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ మీరు గ్రాఫ్స్ గురించి అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు జీడిపి ఎంత ఉంది, ఆర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఈ గ్రాఫ్స్ డేటా ఈ రెండు యొక్క అంటే మీరు రాశారా, ఈ ఖచ్చితంగా డేటా అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలా, లేకపోతే డేటా మెన్షన్ చెప్పినా అనలైటికల్గా ఎలాగుందనే గ్రాఫ్తో మెన్షన్ చేశారా, ఏం చేశారు మీరు? సార్ యాక్చువల్గా ఈ ఎకనామిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలామంది భయపడేది అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అది ప్రొడ్యూస్ చేయాలా ప్రొడ్యూస్ చేయకూడదు. ఇప్పుడు మన జీడిపి ఉంది $3.2 ట్రిలియన్ ఎకానమీ. ఎస్ 3.2 అని మనకి ఎగ్జాక్ట్లీ గుర్తు లేకున్నా అట్లీస్ట్ $3 ట్రిలియన్ ఎకానమీ అని ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఏమో ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో 3.2 రాయలేదు కదా, 3 ఎందుకు రాసింటే అన్నారు, అభ్యర్థికి ఓవరా ఐడియా ఉందని అనుకుంటారు. అట్లా కాకుండా బ్లండర్గా $1 ట్రిలియన్ ఎకానమీ ఉంది ప్రజెంట్ జీడిపి అని రాస్తే కంపల్సరీ బ్లండర్ అవుతుంది. వి ఇన్వైట్ రాంగ్ డిక్రీజ్ ద మార్క్స్, ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ టైప్. సో మనకు ఒకవేళ క్లియర్గా తెలిస్తే ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే కంపల్సరీ ఎగ్జామ్లో ఇంప్రెస్ అవుతుంది. 1 or 2 మార్క్స్ ప్రతి క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్కి ఒక ½ మార్క్ మనకు వాల్యుయేషన్లో యాడ్ అయినా ఓవరాల్గా మనకు 15 క్వశ్చన్లో 7.5 మార్క్స్ ఈజీగా వస్తాయి కదా. సో కంపల్సరీ ఒకవేళ ఫ్యాక్ట్స్ తెలిస్తే ప్రొడ్యూస్ చేయాలి, తెలియకపోతే మనకు బ్లండర్ మిస్టేక్స్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఏదైతే గ్రాఫికల్ పీరియడ్, సపోజ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ ఎట్లా ఉందని అడిగినప్పుడు 2016, 17, 18, 19 కరోనా టైంలో నెగిటివ్స్ వెళ్ళిపోయింది. సో 2019, 20 ఆ నెగిటివ్ గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తే అర్థమైపోతుంది ఈజీగా, అంటే ఇతను ఏం చెప్పదలుచుకున్నాడు క్యాండిడేట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి టైం లేకున్నప్పుడు ఆ పని చేస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, రైట్, దట్స్ గ్రేట్ సజెషన్ అండి. అండ్ నౌ ఎకానమిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒక్కొక్కటి వాల్యూమినస్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది. అవును సార్. బట్ లాస్ట్లో ఎగ్జామ్ టైంకి రివిజన్ చేయడం కష్టం. అలాంటి టైంలో మీరు ఎలాగ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు? సార్ యాక్చువల్గా యాక్చువల్గా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంటేనే భయపడిపోతాము. అయితే అదృష్టవశాత్తు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ మొత్తం ఒకే వాల్యూమ్లో ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ 1 సర్వీసెస్లో సివిల్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తెలిస్తే కొన్ని టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ కాదా అని తెలిసిపోతుంది సార్. సపోజ్ ఇప్పుడు టూరిజం సంబంధించి, టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజంకి ఏమేమి మెజర్స్ తీసుకుంది అక్కడ ఉంటాయి నీట్గా. సో ఆ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఎఫ్డిఐకి సంబంధించి మనకు ఎకానమీలో కూడా రావడం జరిగింది. ఎఫ్డిఐ ప్రజెంట్ ఎంత ఉంది, ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, రీసెంట్ మెజర్స్ ఏం తీసుకున్నారు. సో రీసెంట్గా ఎఫ్డిఐకి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డును కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదంతా ఎకనామిక్ సర్వేలో నీట్గా ఉంది. ప్లస్ ఏ కంట్రీ నుంచి ఎఫ్డిఐస్ ఇండియాకి ఎక్కువ వస్తున్నాయి, ఏ సెక్టర్లో ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఉంది. సో ఇట్లాంటివన్నీ సినాప్సిస్గా కొంచెం, ఎందుకంటే ఎఫ్డిఐ అంటే డెఫినేషన్ మనకు తెలుసు, ఎఫ్డిఐ ఎక్కడి నుంచి వస్తుందో, అంటే ఎఫ్డిఐ ఇన్వైట్ చేయాలంటే ఇండియాలో ఉన్న కండిషన్స్ మనకు తెలుసు, ఎఫ్డిఐ వల్ల అడ్వాంటేజెస్ మనకు తెలుసు. బట్ అక్కడ ఎగ్జామ్లో అడుగుతుంటే డేటా అడుగుతున్నాడు. సో కంపల్సరీ ఎకనామిక్ సర్వే ఇట్లా తీసుకున్నప్పుడు ఎఫ్డిఐస్ ఇట్లా ఎఫ్పిఐస్ ఇట్లా వచ్చినప్పుడు డేటా మనం మెన్షన్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. లేదంటే ఎవరికైతే టైం ఉండదో, రివిజన్ చేయలేమో, ఏది ఎలిమినేట్ చేయాలి, ఏది ఉంచాలనుకుంటే అయితే నేను యాక్చువల్ సివిక్ సెంటర్ వాళ్ళది ఫాలో అయ్యాను నోట్స్ అప్పుడు, మన ఎకనామిక్ సర్వే అది. సో అది నాకు యూజ్ అయ్యింది కొంచెం సివిక్ సెంటర్ వాళ్ళది. ప్లస్ నాకు యాక్చువల్గా ఎకనామిక్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఇది నేను జస్ట్ ఆ టైంలో కొంచెం రివిజన్ చేసుకొని స్పీడ్గా రివిజన్ చేసుకోవడం జరిగింది సార్. బట్ ఒకటేంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం కంపల్సరీ అది ఏ కోచింగ్ సెంటర్దైనా, మన సివిక్ సెంటర్దైనా కూడా రివిజన్ లేకుండా మటుకు ఆ టైంలో మనకు, ఎందుకంటే ఆ 10 minutes టైంలో ఆ స్పీడ్గా రాసే టైంలో వస్తే వితిన్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ టైంలో ఆ వాల్యూ గుర్తు రావాలి. గుర్తు రాకపోతే ఇంకేం చేయలేము సార్ యాక్చువల్లీ, ఎందుకంటే టైం అట్లా ఉంటుంది. కాబట్టి లాస్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్కి వచ్చేటప్పుడు డేటా అసలుకే గుర్తు రాస్తారు, మనం ఏం రాస్తున్నాం మనకే తెలియదు. కాబట్టి ఏదైతే డేటా ఉంటుందో ఎకనామిక్ సర్వేలో ఆ డేటాని ఇఫ్ పాసిబుల్ రిపీట్ రివిజన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపల్సరీ ఎగ్జామ్లో గుర్తు వస్తుంది సార్. లేదంటే ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందా మనం మాక్ టెస్ట్ టైప్లో ఒకసారి అది మన మైండ్కి కొంచెం పనిష్మెంట్ టైప్లో చేసి ఎక్కువసార్లు రాయడం వల్ల ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. కాబట్టి డైరెక్ట్గా రాస్తే గుర్తురాదు. కాబట్టి మాక్ టెస్ట్ రాయడం వల్ల
మనకు అది ఈజీగా గుర్తొస్తుంది, ఎగ్జామ్లో ఎటువంటి ఇబ్బంది మనకు అనిపించదు సార్ యాక్చువల్గా. రైట్. మూవింగ్ ఆన్ టు ఎథిక్స్. ఇప్పుడు నార్మల్గా ఎథిక్స్ అనేది కొంచెం ది టైప్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ తక్కువ ఉంది సార్. అట్ ది సేమ్ టైమ్ ఎథిక్స్ అంటే ఓన్లీ కాన్సెప్ట్స్ రాస్తే మార్క్స్ పడవు, తగ్గట్టు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏదో కేస్ స్టడీస్ రాయాలి. మీరు ఆ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేశారు? సార్ యాక్చువల్గా ఎథిక్స్ నాకు డిఫికల్టే. ఎథిక్స్లో ఏం రాయాలి, ఏ కంటెంట్, ఎందుకంటే బుక్స్ ఓకే ఉన్నాయి కానీ బట్ క్లారిటీగా లేవు కొన్ని. ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, దాంట్లో ఏ టాపిక్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత దాంట్లో కేస్ స్టడీస్ కొన్ని రాయాలా వద్దా, ఇట్లాంటి డౌట్స్ నాకు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు ఉంది, సబ్జెక్ట్ ఉంది, బట్ దాన్ని అయితే కేస్ స్టడీస్ రాయాలా లేకపోతే రాయకూడదా అని చెప్పేసి ఐడియా వచ్చినప్పుడు మన దగ్గర యాక్చువల్గా మాక్ టెస్ట్ రాశాను. మాక్ టెస్ట్ రాసినప్పుడు వాల్యుయేషన్ బాగా చేయడం జరిగింది, ఇట్లా రాయాలి. ప్లస్ కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో రీసెంట్గా పర్టికులర్గా ఎథిక్స్లో ఇప్పుడు బ్యూరోక్రసీ, ఇక్కడ ప్రాబ్లమ్స్ పొలిటికల్ అండ్ బ్యూరోక్రట్ నెక్సెస్ కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రాయాలి, కంటెంపరీ ఇష్యూస్ ఎట్లా రాయాలా వద్దా, ఇట్లాంటివన్నీ మనకు వాల్యుయేషన్ చేయడం జరిగింది. బట్ నేనైతే ఎక్కువ ప్రిపేర్ అవ్వడం అయితే ఎథిక్స్ సంబంధించి మన సివిక్ సెంటర్ ఒకటి, ప్లస్ డీకే బాలాజీ ఎక్కువ ప్రిపేర్ అయ్యాను సార్. డీకే బాలాజీ ఇస్ అ సింపుల్ లాంగ్వేజ్. అసలు ఎథిక్స్ అంటే ఏంది తెలియదు అని కూడా డీకే బాలాజీ చెప్తే కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకోవడం అది చదివి నేను మన దగ్గర టెస్ట్ చేసి రాశాను. సార్ వాళ్ళు కొంచెం అది అంటే పర్టికులర్గా ఈ గవర్నెన్స్కి సంబంధించి వాల్యుయేషన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కంటెంపరీ ఇష్యూస్ ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది సార్. అది నాకు యూజ్ అయింది బాగా. సో ఎథిక్స్ కంపల్సరీ, అంటే ఫిక్స్డ్ స్టాటిక్ అంటే ఏమి ఉండదు, చేంజ్ అవుతుంది, డైనమిజం కాబట్టి. సో దాన్ని ఆ టైంలో ఉండే కరెంట్ అఫైర్స్ తోటి లింక్ చేసుకొని ప్రిపేర్ అవ్వడమే బెస్ట్ అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. సో కంప్లీట్ మెయిన్స్లో వచ్చేసరికి మీరు ఓవరాల్గా కొంతమంది ఏమో 25 పేజెస్ రాస్తున్నారు, కొంతమంది ఏమో 40 పేజెస్ రాస్తున్నారు. అంటే మీరు ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఫాలో అయ్యారు అండ్ కంప్లీట్ టైం సరిపోయింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు పోస్ట్ ఉన్నారంటే ప్రతి సబ్జెక్ట్లో 15 క్వశ్చన్స్ రాసి ఉండాలి, రాయకపోతే మ్యాక్సిమం ఏంటి వాళ్ళు మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వరు. సో మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు? ఎక్కువ కంటెంటా లేకపోతే డిఫరెంట్ డైమెన్షన్సా? సార్ యాక్చువల్గా